1.27 కోట్ల దుప్పట్లు. అవును, కోట్లలోనే. భారతీయ రైల్వేలో ఇంత పెద్ద చోరీ జరిగింది. దొంగరెవరో తెలుసుకుంటే మీరు కూడా షాక్ అవుతారు. నమస్తే, నేను జర్నలిస్ట్ వేణులంక. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా పేజ్ని ఫాలో చేయండి. 2022 మే నుండి 2026 మే వరకు భారతీయ రైల్వేలోని ఏసీ కోచ్ల నుండి 1.27 కోట్ల దుప్పట్లు, బెడ్షీట్లు, పిల్లో కవర్స్, అలాగే టవల్స్ వంటివి చోరీకి గురయ్యాయి. వీటి విలువ అక్షరాల 104 కోట్ల రూపాయలు. ఇవి ఎవరు దొంగిలించారో తెలుసా? బయటి వాళ్ళు కానే కాదు, ప్రయాణికులే చేసుంటారనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మనం వందే భారత్ లాంటి రైళ్లు చాలా రావాలని, ప్రపంచ స్థాయి సౌకర్యాలు కావాలని డిమాండ్ చేస్తూ ఉంటాం. మరోవైపు అదే సౌకర్యాలను కల్పిస్తే వాటిని చోరీ చేసి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాం. ఇలా ప్రయాణికులే దొంగిలించేస్తుంటే రైల్వేలు మెరుగైన సౌకర్యాలు ఎలా అందిస్తాయి? ఒకసారి ఆలోచించండి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ నష్టంలో కొంత మొత్తాన్ని నెలకు 14 నుండి 20,000 జీతం తీసుకునే ట్రైన్ అటెండెంట్ల నుంచి రికవరీ చేస్తున్నట్టు సమాచారం. ఇలా రైల్లో దుప్పట్లు చోరీ చేసే వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలంటారా? మీరే కామెంట్లో చెప్పండి.